రైట్ గురూజీ. సో ఆషాఢ మాసం, సో ఆషాఢ మాసం అంటేనే ప్రత్యేకంగా మనకి బోనాల పండుగ గుర్తుకొస్తూ ఉంటుంది. సో ఆషాఢ మాసంలో ఇంకొకటి, సో పెళ్ళైన వధూవరులు ఉంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారింటికి వెళ్తుంది. సో ఎందుకు అసలు ఆషాఢ మాసంలోనే బోనాల పండుగను ఎందుకు జరుపుకుంటారు? అసలు ఆషాఢ మాసం అంటే ఏంటిది? ఆ మాసంలో ఏమేమి చేస్తే మంచిది? శాసన గ్రంథాల్లో బోనాల పండుగ కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఆషాఢం. ఎందుకంటే ఆషాఢం అనేది ఇప్పటిది కాదు, యుగ యుగాలుగా మనం వాడుతున్న ఒక మాసం. శ్రావణ మాసం, కార్తీక మాసం లాగా ఇప్పుడు ఆషాఢ మాసం ప్రత్యేకత. ఒక స్త్రీ ఆషాఢ మాసానికి అమ్మవారింటి నుంచి అత్తగారి నుంచి అమ్మవారింటికి జరిగే తరుణాలు కూడా ఉంటూ ఉంటాయి. జూన్ నెల ఏదైతే ఉంటుందో మిత్రమా, పంటలు చేతికి వచ్చే తరుణమైన రోజులు బాగా గుర్తుపెట్టుకోండి. పంటలు జూన్ నెలలో చేతికి వస్తాయి. ఒకప్పుడు ఏముండే అంటే మన దగ్గర ఆచారాలు, ఆడపిల్లలని ఇంటికి పిలిచి ఒడి నింపే కార్యక్రమాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ ఆడపిల్ల ఇంటికి వస్తేనే ఒడి నింపుతారు, కానీ మనం పోయి నింపం. గుర్తుందా? పిలుస్తాం బావని, అవును, అక్కని, చెల్లని అందరినీ పిలిచి, వీలైతే అత్తమామలు ఉంటే వాళ్ళని పిలిచి ఒక 2 రోజులు నిద్రనో ఒక రోజు నిద్ర పెట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు వండుకొని ఒడి నింపుతాం. ఒక 5 మంది 10 మంది ముత్తైదును పిలిచి. ఈ కార్యక్రమానికని వ్యవసాయం ఏదైతే చేతిలోకి వస్తుందో అప్పుడు చెల్లెకి కూడా భాగం ఇవ్వాలి అని వడి నింపడానికి పిలిచేవాళ్ళు. ఓకే. దాంట్లో వడి బియ్యం కార్యక్రమాన్ని కూడా గతంలో మీకు చెప్పాను. అసలు వడి బియ్యం అనేది ఎందుకు జరిగింది, అన్నదమ్ములని ఈ విధంగా విడదీసిన విషయం వచ్చింది కదా. ఈ తరుణాన్ని అప్పుడు అంగరంగ వైభవంగా మా తల్లి మహంకాళి పచ్చగడ్డి తొక్కడానికి పొలిమేర దాటి వస్తుంది. అంటే అమ్మ ఎక్కడికి వస్తుంది? ధరణీ మండలానికి వస్తుంది, అంటే భూమండలానికి. భూమండలం కూడా కైలాస పర్వతాన్ని దిగి అమ్మగారింటికి వస్తుంది అమ్మ. ఓకే, కిందికి వస్తుంటుంది, భూలోకానికి వస్తుంది. భూలోకంలో ఎవరు ఉంటారు? ధరణీమాత. ధరణీమాత అంటే ఎవరు? సర్వాన్ని మోసే ఒక శక్తి. అతల వితల సుతల మహాతల రసాతల తలాతల పాతాల, ఈ 7 లోకాలు కింద ఉంటాయి భూమి నుంచి. ఈ 7 లోకాలని మోసేది ధరణీ మండలం. దానికి అధిపతి పరమశివుడు. కాబట్టి భూమండలంలో మానవులు పండించుకున్న ఆ పంటని కూడా అమ్మ దగ్గర ఉండి స్వీకరించడానికి వస్తుంది. నీలాగే ఒక కారణ జన్ముడు అమ్మ వచ్చే ఆ తరుణాన్ని కనిపెట్టాడు. అమ్మవారు వాళ్ళకి పూజలు. ఒకప్పుడు ఏంటంటే బొడ్రాయిలు కులదైవం అని ఊర్లో గ్రామ దేవతలకే పండగలు. అలా ఉన్న ఆ తరుణమే ఈరోజు బోనాల పండగకి శ్రీకారం చుట్టింది. ఓకే, అంటే గతంలో ఉండే పొలిమేర దేవతలు అంటూ వస్తూ మా అమ్మకి ఒడి నింపుతాము. ఎక్కడ నింపుతాము? ఒడి ఇంట్లో. ఒకప్పుడు ఇల్లులు ఎలా ఉండేటి? ఉమ్మడి కుటుంబాలు. ఒకప్పుడు రచ్చబండ కార్యక్రమాలు అనేవి చెట్టు కింద జరిగేటి. అయితే ఊరంతా పండగ చేయాలంటే ఒకే ఒక దేవత ఉండేది. ఆవిడే గ్రామ దేవత, ఆవిడే మహంకాళ, నల్లపోచమ్మ, ఎల్లమ్మ తల్ల, ఎవరైనా ముత్యాలమ్మన, ఎవరో ఒక దేవతే. అందుకని మా ఊరి సమక్షంలో, మా దేవత సమక్షంలో మేము చేసుకుంటే అమ్మకి ఒడి నింపుతాము, మేము ఒడి నింపుకుంటాము, ఊరి ఒడి నింపుకుంటుంది, అందరము పండగ చేసుకుంటాము. ఆ పండగ పేరే బోనాల పండగ. బోనాల పండగ ఎందుకు వచ్చింది అని అంటే మిత్రమా, అప్పుడప్పుడే వచ్చిన ఆ పంట పొలాన్ని ఉడికిచ్చేసి ఆ యొక్క కుండలో అంగరంగ వైభవంగా చింత పులుసు వేసి అమ్మకి అప్పుడే ఉడికిచ్చి అప్పుడే భోజనం వేస్తారు. అమ్మ అయితే వచ్చి వరి తినదు కదా. కాబట్టి అమ్మకి ఉడకని ఆ బియ్యంతో తెచ్చి మనం వరి తీసినప్పుడు పచ్చగా ఉంటాయి, రెడ్డిష్గా కొంచెం ఎల్లోయిష్ ఉన్న ఆ బియ్యాన్ని తెచ్చి అమ్మకి కుండలో ఉడకబెట్టి వేడిగా తీసుకెళ్ళి అమ్మ గుడిలో పెట్టేది నైవేద్యం. నెత్తి మీద బోనాలు ఎందుకు పెట్టుకుంటారు శంకరా అంటే, వేడిని తగ్గించడానికి. నడుములో పెట్టుకుంటే కుండ కాలుతుందని, చేతిలో పట్టుకుంటే కుండ కాలుతుందని. చేతిలో ఉన్న అప్పట్లో ఈ భుజం మీద కుడి పురుషుడికి ఎడమ వైపుగా కండువాలు ఉండేటివి. ఇప్పటికీ చాలా మంది వేసుకుంటారు. నేను కూడా గుడి దగ్గర ఉన్నప్పుడు ఎడమ వైపు వేసుకుంటాను, మీరు చాలాసార్లు చూసారు. ఇది ఏం చేస్తారంటే చుట్టుకొని ఇక్కడ పెట్టుకొని వేడి కుండను తీసి నెత్తి మీద పెట్టుకొని వెళ్ళేసి అమ్మకి వేడి చల్లారక ముందుకే పెట్టేసింది అక్కడ. అలా రాను బోనం నెత్తెక్కింది. అది అంతేకాని బోనం నెత్తిలో పెట్టుకోవాలనేది రాసిలేదు ఇక్కడ. ఆ వేడి తట్టుకోలేక ఇప్పుడు కుండలో ఉంది మిత్రమా. ఓ రోజు అంగరంగ వైభవంగా బోనాల పండుగ జరుగుతున్నప్పుడు ఊరి మహారాజు వచ్చి, ఊర్లో అందరూ వచ్చారా బోనాల పండుగకి, అందరూ నైవేద్యాలు సమర్పించారా అని అంటే మహంకాళి ఒక ఆకాశవాణి వినిపిస్తుంది. ఊరిలో అందరూ వచ్చారా బోనాల పండుగ అంటున్నారుగా అంటే బోనాల పండుగ అని ఇప్పుడు తెలంగాణ అంటాం, కానీ అది బోనం అంటే ఒక వనభోజనం. అయితే ఎవరు లేని ఆ సమక్షంలో అందరూ వచ్చినప్పుడు ఎవరింట్లలో వాళ్ళు, కొందరు కోళ్ళు కోసేవాళ్ళు, కొందరు మేకలు కోసేవాళ్ళు, కొందరు ఇంకా అవి లేకుంటే ఇంకేదైనా అంగరంగ వైభవంగా పలహారాలు చేసేవాళ్ళు.
ఒక నిరుపేద కుటుంబంలో ఉన్న ఒక స్త్రీ, ఓ చెల్లి, ఓ అక్క, ఓ మహానీయురాలైన ఓ మహాతల్లి, అమ్మ నా ఇంట్లో నాకు ఏం పెట్టడానికి లేదు, కేవలం చింతపండే ఉంది, అప్పుడే పండించింది, నూకల బియ్యమే ఉంది నాకు, కాబట్టి నేను నీ ఇంటికి రాలేను, పండగ అంటే అన్నీ బాగుంటేనే కదమ్మా, మరి నా ఇంట్లో ఏమీ లేదు అని బాధపడుతుంది. ఈ మాటనే ఇంటది ఆవిడ. ఓహో, ఊరంతా పండగ కోసం వస్తే ఒక బిడ్డ ఆగిపోయిందా, ఇప్పుడు ఆ బిడ్డ వీళ్ళందరితో కలిసి రావాలంటే నలుగురిలో ఒకళ్ళన్నా తక్కువ అంచనేసి మాట అనవచ్చు. అవును. అంటే ఆ బాధ బాగుండదని అమ్మ ఏం చేస్తుంది అని అంటే, అమ్మ అక్కడ ఆకాశవాణిలో చింత పులుసుతో చేసిన నూకల భోజనమే నాకు వనభోజనం, అదే బోనం నాకు స్వీకరించి పెట్టవలసిందిగా మనవి అని చెప్తే, ఈవిడనే మొదట ఈవిడ దగ్గరే ఉంటాయి నూకలు, ఈవిడ దగ్గరే ఉంటాయి చింతపండు, తీసుకొని అంగరంగ వైభవంగా పరిగెత్తుకుంటూ వస్తే ఆ తరుణం అమ్మ స్వీకరిస్తుంది. మొదటి బోనం ఆమెదే ఇప్పటికి ఎక్కుతుంది. వాళ్ళే కుమ్మరి వాళ్ళు. ఓకే. అయితే ఆమె కుమ్మరి వాళ్ళని మీరు ఎలా చెప్తారో రోజు గురువు గారు, ఎన్నో సంవత్సరాలు గడిచింది కదా పండగ అంటే మిత్రమా. అక్కడ ఒక మరమ్మత్తు ఏముందంటే, కుండలోనే ఈవిడ వండుకుంటుంది. ఓకే. మట్టి మనుషులు వాళ్ళు. మళ్ళీ అందరికీ మట్టి పాత్రలలో వంటలు వండుకునే భాగ్యాన్ని కల్పించింది వీళ్ళే. ఇప్పుడు ప్లేట్లు వెండి సిల్వర్ కానీ ఒకప్పుడు పాత్రలు మట్టివే కదా, దాన్ని అందించిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి అన్నాన్ని పెట్టడానికి వండుకోవడానికి కూడా పాత్రలు తయారు చేసిన వాళ్ళు పెట్టిన ఆ పవిత్రమైన బోనం ఈరోజు కుమ్మరి వాళ్ళకే ఇచ్చింది. ఆ బోనంలో ఇంకో వరమత్తు కూడా ఉంది శంకర. ఇంకొకటి, ఈవిడ ఏం చేస్తుంది, మొదటి బోనం ఈవిడకి పెట్టింది కాబట్టి ఒక్కటే బోనం అమ్మకి పెట్టకూడదని రానున్న రోజుల్లో ఊరంతా భిక్షాటన, అమ్మవారి జోగా అని బయలుదేరుతారు. మీకు గుర్తుందా? ఇట్లా నెత్తి మీద బోనం పెట్టి, అమ్మవారు కనబడదు, బోనాలు ఇట్లా పువ్వుల నుండి వాళ్ళు ఒడి పట్టుకొని వచ్చి అడుగుతారు. కొంతమంది ఉల్లిగడ్డలు వేస్తారు, టమాటాలు వేస్తారు, బియ్యాలు వేస్తారు. ఇవంతా తిరిగేదే కుమ్మరి వాళ్ళు తీసుకొచ్చి ఊరంతా బోనం ఫస్ట్ ఈవిడే వేసేస్తుంది. ఆ తర్వాత ఇండివిజువల్గా పోయే బోనాలు వేరు. మొదటి బోనం కుమ్మరివాడికే. ఇప్పుడు గోల్కొండలో కూడా జరిగేది వాళ్ళ మొట్టమొదటి బోనం కుమ్మరివాడదే. ఊరంతా బోనాన్ని సమర్పించే వాళ్ళు కుమ్మరి వాళ్ళు, వాళ్ళ బోనం సమర్పించారు వాళ్ళు. అంటే ప్రతి ఊర్లో కానీ ఎక్కడైనా సరే ఎక్కడైనా కుమ్మరి వాళ్ళే. అమ్మ ఆజ్ఞ ఇచ్చింది కదా, చింతపండు నూకలతో చేసిన భోజనమే నాకు మహా పంక్తి, పరమాన్నం, దివ్యమైన అన్నం, నేను ఆశీర్వాద వల్ల ఇచ్చేది. అంటే అమ్మ నిరుపేద కుటుంబంలో నుంచి స్వీకరించిన అన్నాన్ని ఊరా చెప్పగలిగింది. బోనాన్ని పంచుతారు అందరూ, ఆ భోజనాన్ని తీసిస్తారు, ఇష్టంగా తీసుకుంటారు, ఘోరంగా తీసుకుంటారు, బలంగా తీసుకుంటారు. అలా వచ్చింది ఈ భోజన కార్యక్రమాలు, నీవంటున్న ఆషాఢ కార్యక్రమాలు, బోనం కార్యక్రమాలు. అందుకని ఊరంతా అమ్మగారింటికాడ చేసుకోవాలనే ఆచరణని అప్పట్లో రాజులు, మహారాజులు, కారణజన్ములు, మహానీయులు పెట్టిన ఈ ఆచారం ఇప్పటికీ ఆషాఢం. కాబట్టి ఈరోజు ఆడపిల్లలు ఎంత అంగరంగ వైభవంగా అత్తగారింటికాడ పండగ చేసినా నాన్న దగ్గరే మనసు, అమ్మ దగ్గరే మనసు ఉంటుంది. అదే కదా ఇల్లాలంటే. నీకు రేపటి రోజు 2 బిడ్డలు పుడతారు, నీ దగ్గర నీ పిల్లలు మహారాణుల్లాగా ఉంటారా, వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారా? ఒక తండ్రికి ఏముంటుంది, నా ఇంట్లోనే ఉంటారా అని ఉంటుంది. సహజంగా నీ బిడ్డ అక్కడ బాగా సంపాదించి బాగా ఆస్తిలో ఉన్నా, నీ చెల్లైనా సరే బిడ్డలేని కాదు, నీ ఇంట్లో ఉంటేనే తృప్తి, గుడిసెలో ఉంటేనే తృప్తి, నీ కళ్ళ ముందు ఉంటేనే నీ మహారాణులు, నువ్వు మహారాజు అవుతావు. కాబట్టి తల్లిదండ్రుల దగ్గరికి పిల్లల్ని చేర్చే తరుణమే ఆషాఢ మాసం. అల్లుడు వస్తాడు, అల్లుడు రాడా? పండగ రోజు వస్తాడుగా అల్లుడు, అది మర్యాద. ఆషాఢ మాసం తెలంగాణను ఎందుకు పాటిస్తుంది గురువర్య అంటే, ఇప్పట్లో అంతటి ఆచారాలు, బోనము అనే ఒక చిన్న వరి నుంచి మాట్లాడే తరుణం మనకే ఉంది. వేరే వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, వేరే వాళ్ళు పాటిస్తున్నారు. ఈ బెల్లంతో సాకలు పోసుకుంటున్నారు. మన దగ్గర కళ్ళు అవైలబుల్లో ఉంది అంటే దగ్గరలో ఉంది కాబట్టి మనం వాడుతూ ఉన్నాం. మిగతా వాళ్ళందరూ బెల్లంతో పోసే సాకలు చేస్తారు. శ్రీరామరాజ్యం చూసాంగా, మొన్న రాముడిది అయ్యిందిగా, ఆ రోజు బెల్లంతో చేసిన పానీయాన్ని తాగావా? మరి అది ఒక విధంగా తండ్రికి అవసరమైన పానీయమే కదా. ఇప్పుడు అదే దాన్ని మనం ఇక్కడ బోనం దగ్గర పోస్తాంగా, సాక అంటాం మన దగ్గర, అదేమో తీయని పానీయం అంటాం. బోనాల పండుగ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే కనిపిస్తుంది, దానికి ప్రత్యేకత కూడా ఉంది శంకర. శాసన గ్రంథాల్లో ముస్లిమ్స్ ప్రత్యేకత స్థాయిని మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ బోనాల పండుగ ప్రత్యేకత ఎందుకు వచ్చింది ఇంతలా? ఒకప్పుడు అంతలా లేని పండుగ ఇంతలా ఎందుకు అయిందంటే, 18వ శతాబ్దంలో అదే ఎవరైతే కుతుబ్ షా ఈ వంశస్థులు ఉన్నారో, తీవ్రమైన ఒక వరద. అంటే ఎలా అంటే మిత్రమా, ఒకటేమో అతివృష్టి, ఒకటేమో అనావృష్టి.
అతివృష్టి ఏమో మొత్తం పంట పొలాలను నాశనం చేస్తుంది. అనావృష్టి అంటేనేమో ఒక పొలం కూడా పండదు, ఒక నీరు చుక్క ఉండదు, మానవులు కూడా నీళ్లు ఒక చిన్న చిన్న గడియలు కూడా అవసరానికి తీర్చుకునే అవకాశాలు లేవు. అలాంటి తరుణంలో ఈయన గారు ఏం చేశారంటే, అదే మూసీ నది ఇప్పుడు పారుతుందా అఫ్జల్గంజ్ పురాణాపుల దగ్గర, ఒక బంగారం చాట, దాంట్లో బంగారంతో చేసిన బియ్యం, అంటే బంగారంతో బియ్యం, ఒక ముత్యాల హారం తీసుకెళ్ళి, అమ్మ నగరం అంతా దుర్భిక్షంలోకి వచ్చింది, అనావృష్టి జరుగుతూ ఉంది, వ్యవసాయం లేకపోతే నిజంగా నీ ఉన్నావని నిరూపిస్తే అంగరంగ వైభవంగా ఈ యొక్క గ్రామ దేవతలకి విలువున్నదని ఏ అమాయకమైన ప్రజలు నమ్ముతున్నారో తీవ్రమైన వర్షాలు రాబోయే ఈ రోజుల్లో నీవు చూయించి కావలసిన పంట పొలాలను పండిస్తావని ఆశిస్తూ ఈ బంగారు కానుకని నీకు సమర్పిస్తున్నానని ఆయన అలాగే వదిలేశాడు. అదే మూసీ నది. అక్కడే వెలిసింది కదా అమ్మ సింహవాహిని, ఇప్పటికీ ఉంది లాల్ దర్వాజా. ఆవిడ వచ్చింది అలాగే అక్కడికి వచ్చింది. ఇప్పుడున్న దేవత ప్రత్యేకత, ఆ దేవత యొక్క చరిత్ర అదే. ఇప్పుడు కలకత్తా కాళీ, మహంకాళి, భద్రకాళి వీరందరి ఖాళీలు ఉండగా ఉజ్జయిని మహంకాళికి సికింద్రాబాద్లోనే ఎందుకు విలువ వచ్చింది? ఒకప్పుడు 100 సంవత్సరాల క్రితం ఒక వ్యాధికి నిమిత్తం ఇక్కడ చాలామందికి ఇబ్బంది అవుతుంటే అక్కడ ఒక కారణ జన్ముడు సైనికుడు అక్కడ ఉజ్జయిని ప్రాంతంలో పనిచేస్తున్నవాడు, అమ్మ నా ప్రాంతంలో నా గడ్డ మీద నిన్ను నిలిపించుకుంటాను, రోగాన్ని తగ్గించి నిరూపించగలుగుతావా అనంటే ఈయన తీసుకొచ్చి పెట్టిన ఆ అంగరంగ వైభవంగా ఉన్న విగ్రహమే ఈరోజు ఉజ్జయిని సికింద్రాబాద్ మహంకాళి. ఎన్ని కారణ జన్ములకి ఎన్ని రుజువులు చేస్తే ఈరోజు బోనాల పండుగ అవుతుంది, గుర్తుపెట్టుకో. అందుకని ఆ రాజు చేసిన త్యాగం వల్ల ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో వర్షాలు పడతాయి. బాగా గమనించండి. ఇప్పుడు మొదలైనాయా 4-5 రోజులు వచ్చి అంగరంగ వైభవం పంటలు పడతాయి, కట్ చేసుకుంటారు, మళ్ళీ చేసుకుంటారు, కూతలు వేసుకుంటారు, చేసుకుంటారు అనేది రుజువులు చేయబడ్డాయి. మన దగ్గరే ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే మిత్రమా, వేరే వాళ్ళు దేవుడిని పూజించే విధానం వేరే అయినా కూడా వరిని, పంట పొలాన్ని, భూమిని పూజించే విధానం ఒకటే. వాళ్ళు రాను 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 మన దగ్గరకు ఉన్న అటాచ్మెంట్ వేరు, వాళ్ళ దగ్గర ఉన్న అటాచ్మెంట్ వేరు. మన దగ్గర సెంటిమెంట్ చాలా ఎక్కువ పనిచేస్తుంది, ఎమోషనల్. వీఆర్ ఎమోషనల్. దేవుడి విషయంలో, అమ్మగారి విషయంలో కొంతమంది విగ్రహంతో మాట్లాడేస్తూ ఉంటారు. మరి మనము చూసి ఆశ్చర్యపోవాల్సిన సందర్భం. కొంతమంది విగ్రహాన్ని తన్నేస్తుంటారు. ఇక్కడ మహానుభావులు ఉన్నారు. ఇందాక మీరే అన్నారు, ఒక గ్యాంగ్ మనుషులు వచ్చేసి అమ్మవారి సగాన్ని చేశారు అంటే ఎలా ఉంది చూసారా? నమ్మిన వాడికి ఆమె నిజంగానే అమ్మ అయితే, నమ్మని వాడికి ఆవిడ పెద్దమ్మ, ఎక్కడికి కొయ్యాలో అక్కడికి కోస్తుంది. కాబట్టి ధర్మరక్షణలో హిందూ సాంప్రదాయాన్ని ముస్లిమ్స్ ఒకప్పుడు వాళ్ళు చేసిన గ్రంథాల ప్రకారంగా, వాళ్ళు చేసిన త్యాగాల ప్రకారంగా నిలబడిన చరిత్రలు ఇవి. అందుకని వాళ్ళు ప్రకటించారు, ఆ రోజు ఆ బంగారంతో చేసిన అన్ని మూసీ నది వేస్తే జరిగిన ఆ యొక్క పరిణామాలు ఫలితాన్ని ఈరోజు ప్రకటించుకొని మరి చేసుకుంటున్నాం మనం పండగ. అదే గోల్కొండలో ఉందిగా చరిత్ర. మళ్ళీ ఆ రాజుకి అమ్మ కళ్ళలో కనబడి యుద్ధానికి పోతున్నప్పుడు ఆయన భయపడ్డాడు, అమ్మా నేను యుద్ధానికి వెళ్ళి తిరిగి రాకపోవచ్చు, ఈసారి నేను మహానగరం ఢిల్లీకి వెళ్తున్నా. ఒకప్పుడు ఢిల్లీకి వెళ్ళే ప్రాంతానికి పోయి నేను తిరిగి రాకపోవచ్చు అమ్మా, నేనేం చేయవలను, రాజ్యాన్ని మీరు కాపాడతారా, నిజంగా మీరు ఉన్నారు అని అన్న ఆ తరుణంలో అమ్మ కలలో కనబడి, నీవు వెళ్ళు బిడ్డ, నేను రాజ్యాన్ని చూసుకుంటా అని అన్న ఆ తరుణం ఆయన అంగరంగ వైభవంగా విజయం సాధించి వచ్చినప్పుడు ఆషాఢ మాసమే ఆయన వచ్చి గొర్రె పొట్టేళ్ళుతోని అంగరంగ వైభవంగా చేసిన ఆ పండగ గొల్లకొండ నుంచి ఊరంతా ప్రకటన చేశాడు ఆయన. అమ్మవారు నిజముగా ఇక్కడ ఉండడం చేత, నేను విజయాన్ని సాధించడం చేత ఈ యొక్క పండగని నేను అంగరంగ వైభవంగా, ఆ గోడలు ఎలా తీస్తారు చూసావు తలుపులు, అసలు ఎక్కడి నుంచి బోనాలు వస్తాయో తెలియదు. ఆ రోజు అలా వస్తారు బోనాలు, అది మొదలైంది. అయితే ఈ రాజు బోధనం ఫస్ట్ బోనం ఎక్కించింది ఈ రాజే. ఈ రాజు బోనం కూడా ఎక్కించాడు అమ్మకి. ఎలా ఎక్కించాడో చూసారా మిత్రమ్మ, మీరు గమనించండి. ఈసారి మనం వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఒక బోనం వస్తుంది మిత్రమా, 5 గంటలకో 6 గంటలకో. ఆ బోనం ఇలా పెద్దగా ఉండి ఎర్లీ మార్నింగ్, లేదు ఈవినింగ్, దానికి మొత్తం పువ్వుల దండలు ఉంటాయి. లోపల అమ్మవారు కనబడదు, మొత్తం దండలు ఉంటాయి దానికి, అన్ని పువ్వుల, మల్లెపూలతో కానీ వేరే వేరే పువ్వుల దండలు అల్లుంటాయి. ఆ బోనం చుట్టూగా 5 దీపాలు ఉంటాయి, ఇలా పంచభూతాలకి దీపాలు పెట్టుకొని ఆయన నెత్తి మీద పెట్టుకొని అంగరంగ వైభవంగా వస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళు ఆడేవాళ్ళు, పోతరాజులు, మిగతా వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. అయితే ఆయన గారు ముస్లిం అవ్వడం చేత ఈ గడ్డం కానీ ఈ అవతారం కానీ కనబడకుండా ఉండడానికని ఆయన పువ్వుల దండలు ఇక్కడ దాకా వేసుకొని ఆ దీపాలన్నీ వెలిగించి తీసుకొచ్చిన తరుణం మన దగ్గర విలువైనది. ఒకప్పుడు అందరం కలిసే ఉన్నాం, ఈరోజు మనం కొట్లాడుకుంటున్నామేమో ఆ వాళ్ళు ఈ వాళ్ళని, కానీ ఒకప్పుడు అందరికీ ధర్మమేగా,
అవును. అలా వచ్చిన బోనానికి ప్రత్యేకత అమ్మ మెచ్చింది. బిడ్డ అహర్నిశలు కష్టపడి నన్నే నమ్మిన నీ యొక్క ఈ బోనం, ఈ యొక్క వన బోనం, ఈ విందు భోజనం, ఇకపై జగదాంబికాదేవి రూపములో నేనే మొట్టమొదటి బోనం తెలంగాణలో అందుకుంటాను. అప్పుడే మొదలైతుంది ఆషాఢ మాసం బోనాల పండగ, డప్పుల చప్పుళ్ళు అని చెప్పినది. ఇకపై ఎప్పుడు మనం మొదటి బోనం అమ్మకే ఎక్కిస్తాము, జగదాంబికాదేవి, ఆ తర్వాత ఎల్లమ్మకి ఎక్కిస్తాము, ఆ తర్వాత మహంకాళికి ఎక్కిస్తాం, ఆ తర్వాత లాల్ దర్వాజా, ఆ తర్వాత ఊరు గ్రామ దేవతలకు ఎక్కిస్తాం. మొత్తం 5 వారాల పండగ. 5వ వారం మళ్ళీ తిరిగి జగదాంబిక దేవికే స్వీకరిస్తాం బోనం. అక్కడ ఫస్ట్ బోనం గోల్కొండ నుంచే మొదలవుతుంది. సో మళ్ళీ ఆ చివరి బోనం గోల్కొండ అమ్మకి చెందుతుంది. అంటే శాసన గ్రంథాలకి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరిగిన చరిత్రను తీసుకోవాలి. శాసన గ్రంథాలు వందల సంవత్సరాల క్రితం పురోహితులు మహానీయులు రాశారు. ఇవి కారణ జన్మలు రాశారు రుజువుల చేత. దీన్ని ఒక విధంగా ఇతిహాసాలే అనవచ్చు, పురాణాలే అనవచ్చు కదా. ఈ బోనాల పండుగ అనేది ఉత్తిగా వచ్చిన పండుగ కాదు శంకర, ప్రత్యేకత. గర్వంగా ఉండాలి. ఎంత అసలు అక్కడ బోనాల పండుగ గోల్కొండకి వెళ్తే ఎన్ని బోనాలు మిత్రమా, ఎంత మంది వస్తారంటే ఆశ, ఎంత ఆశ. ఒక్కొక్క ఆడబిడ్డను చూస్తే నిజంగా మహంకాళి తిరుగుతుందేమో వీళ్ళందరి మధ్యలో అనుకోవాలి. అంత వైభవంగా తయారయ్యి, అంత వైభవంగా ఆకర్షణగా రెడీ అయ్యి, కాళ్ళకి పసుపు, మొహానికి పసుపు, ఎంత చూడ ముచ్చటకు వస్తారు మిత్రమా. అంటే చాలా మందికి ఈ యొక్క ప్రత్యేకత అంటే నాకు తెలిసి డీప్ కి వెళ్ళాం కాబట్టి తెలియాలి. సో చాలా మంది వ్యూవర్స్ కి కూడా బోనాల పండుగ అసలు ఆషాఢం వస్తుంది. సో ప్రతి ఒక్క వ్యూవర్ కి కూడా అర్థమైనట్టుంది. సో థ్యాంక్ యూ గురించి, నిజంగా టైం కేటాయించి అంటే జనాలకి మీరు ప్రతి ఒక్కటి క్లారిటీగా విత్ ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి. సో థ్యాంక్ యూ గురించి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మిత్రమా. ధర్మో రక్షతి రక్షత.